American Namaskaram. Today we will discuss about the distinction between Joul's expansion and adiabatic expansion and Joule-Thomson's expansion. Okay, so here then we will discuss about the Joul's expansion and adiabatic expansion. Joul's expansion, then adiabatic expansion. Okay, and Joule-Thomson's expansion. ఓకే సో జౌల్ వ్యాకోచము అలాగే స్థిరోష్ణక వ్యాకోచము అలాగే ఈ జౌల్ కెల్విన్ జౌల్ థామ్సన్ వ్యాకోచనానికి మధ్య తేడాలు ఓకే సో హియర్ ద డిస్టింక్షన్ బిట్వీన్ జౌల్స్ ఎక్స్పాన్షన్ అండ్ adiabatic expansion and joule kelvin or joule thomson's expansion. So here in Joule's expansion, so it is a free expansion. It is a free expansion. So here the gas expands on its own into vacuum. Here the gas expands on its own into vacuum. Okay. సో ఇక్కడ ఈ జౌల్ ఎక్స్పాన్షన్లో ఈ జౌల్ వ్యాకోచంలో సో ఇది ఒక స్వేచ్ఛ వ్యాకోచం అయితే సో ఇక్కడ దీనికి ఈ జౌల్ ఎక్స్పాన్షన్లో వాయువు అనేది సో దానికి అదిగా శూన్యంలోకి వ్యాకోచిస్తుంది ఓకే సో ఇక్కడ ఈ ఎక్స్పాన్షన్ అనేది చాలా స్వేచ్ఛాపరమైంది అలాగే సో ఈ జౌల్స్ ఎక్స్పాన్షన్లో వాయువు అనేది సో దానికి అదిగా అంటే స్వతంత్రంగా శూన్యంలోకి వ్యాకోచించడం జరుగుతుంది ఓకే అండ్ అలాగే సో ఇన్ adiabatic expansion so here a highly compressed gas a highly compressed gas is allowed. Okay? A highly compressed gas is allowed suddenly to expand. Suddenly to expand to a low pressure region. Right there. Low pressure region in adiabatic expansion, a highly compressed gas is allowed suddenly to expand to a low pressure region. అంటే సో ఇక్కడ ఈ స్థిరోష్ణ వ్యాకోచంలో మొదటగా చూస్తే అధికంగా సంపీడ్యం చెందిన వాయువు అనేది సో ఒక్కసారిగా అంటే హఠాత్తుగా తక్కువ పీడనం ఉన్న ప్రాంతంలోకి సో వ్యాపించడం వ్యాపించిస్తుంది ఏంటది సో అధికంగా సంపీడనం చెందిన వాయువు ఒక్కసారిగా అంటే హఠాత్తుగా తక్కువ ప్రెషర్ కలిగిన తక్కువ పీడనం ఉన్న రీజియన్లోకి ప్రాంతంలోకి సో వ్యాపించిస్తుంది ఓకే సో ఇన్ Joule-Thomson expansion a highly compressed gas is forced to pass
Okay, a highly compressed gas is forced to pass through a porous plug into a low pressure region. Porous plug into low pressure region. Okay, అంటే అధికంగా సంపీడనం చెందిన వాయువు ఒక పోరస్ ప్లగ్ గుండా ప్రయాణించి అల్పపీడన ప్రాంతంలోకి ప్రయాణించేటట్టు చేస్తారు. అంటే చూడండి, సో ఇక్కడ జౌల్ ఎక్స్పాన్షన్లోనేమో సో ఇది ఒక స్వేచ్ఛా వ్యాపచం అయితే సో వాయువు దాని గదిగా స్వతంత్రంగా శూన్యంలోకి వ్యాపించేస్తుంది. అలాగే స్థిరోష్ణ వ్యాపచంలో చూస్తే సో అధికంగా సంపీడనం చెందిన వాయువు ఒక్కసారిగా హఠాత్తుగా తక్కువ పీడనం ఉన్న ప్రాంతంలో వ్యాపించేస్తుంది. అలాగే ఈ జౌల్ థామ్సన్ ఎక్స్పాన్షన్లో చూస్తే జౌల్ థామ్సన్ వ్యాపచంలో సో అధికంగా సంపీడనం చెందిన వాయువు ఒక పోరస్ పట్టకుండా ప్రయాణించి అల్పపీడన ప్రాంతంలో ప్రయాణించేటట్లు చేయడం జరుగుతుంది. ఓకే, అలాగే ఇదొక డిఫరెన్స్ అనుకుంటే, ఇదొక డిస్టింక్షన్ అనుకుంటే. సో ఇంకోటి, no external work is done by the gas. No external work is done by the gas, no heat transfer takes place. Okay, so in Joule expansion, here the no external work is done. The no external work is done by the gas. Here no heat transfer takes place. Okay, అంటే సో ఇక్కడ వాయువు అనేది బాహ్యంగా ఏ పనిని చేయదు. అండ్ అలాగే ఉష్ణ వినిమయం ఏది జరగదు. అంటే హీట్ అనేది ట్రాన్స్ఫర్ కూడా ఏది జరగదు. సో అలాగే అడియాబాటిక్ ఎక్స్పాన్షన్లో సో ఎక్స్టర్నల్ వర్క్ ఈజ్ డన్ బై ద గ్యాస్. External work is done by the gas while expanding. While expanding. Okay? So, but no heat transfer takes place. No heat transfer takes place. So here the external work is done by the gas while expanding, but no heat transfer takes place. Okay. So దీంట్లో కూడా వాయువు అనేది వ్యాపించేటప్పుడు బాహ్యంగా పనిని చేస్తుంది, బట్ జౌల్ ఎక్స్పాన్షన్లో అలా చేయదు. సో అయితే ఇక్కడ ఉష్ణ వినిమయం అనేది జరగదు. సో వాయువు వ్యాపించేటప్పుడు బాహ్యంగా పనిని చేసినా సరే ఎలాంటి ఉష్ణ వినిమయం ఏది జరగదు, ఎలాంటి హీట్ ట్రాన్స్ఫర్ అవ్వదు. ఓకే, అండ్ దెన్ we will discuss about Joule-Thomson's expansion. So here, in addition to the work done by the gas,
in addition to the work done by the gas, okay, and the internal work and the external work is also done on the gas. The internal work, internal work and external work also done on the gas. అంటే సో జౌల్ కాంసం వ్యాకోచంలో వాయువు అనేది బాహ్యంగా పనిచేస్తుంది అండ్ అలాగే సో ఆంతరికంగా పని జరుగుతుంది. సో వీటికి తోడుగా వాయువు మీద బాహ్యంగా కూడా పని జరుగుతుంది. ఓకే, సో ముఖ్యంగా జౌల్ ఎక్స్పెన్షన్లో చూస్తే ఆ, ఇది ఒక స్వేచ్ఛ వ్యాకోచం అనుకుంటే సో వాయువు దాని గదిగా శూన్యంలో వ్యాకోచిస్తుంది. సో వాయువు బాహ్యంగా పని చేయదు, బట్ ఉష్ణ వినిమయం కూడా ఏది ఉండదు. అండ్ అలాగే స్థిరోష్ణ వ్యాకోచంలో సో అధికంగా సంపీడనం చెందిన వాయువు ఒక్కసారిగా హఠాత్తుగా తక్కువ పీడనం ఉన్న ప్రాంతాల్లో వ్యాకోచిస్తుంది. అలాగే సో వాయువు అనేది వ్యాకోచించినప్పుడు బాహ్యంగా పని చేస్తుంది, అయితే ఇక్కడ ఉష్ణ వినిమయం మాత్రం ఏది జరగదు. సో ఈ జౌల్ కాంసం వ్యాకోచన కనుక మనం అబ్జర్వ్ చేస్తే సో అధికంగా సంపీడనం చెందిన వాయువు ఒక పోరస్ పట్టకుండా ప్రయాణం చేసి సో అల్పపీడన ప్రాంతంలోకి ప్రయాణించేటట్టు చేయడం జరుగుతుంది. సో వాయువు అనేది బాహ్యంగా పనిచేస్తుంది అండ్ అలాగే ఆంతరికంగా కూడా దీంట్లో వాయువు పనిచేస్తుంది. సో వీటికి తోడుగా వాయువు మీద బాహ్యంగా కూడా పని అనేది సో జరుగుతుంది. ఓకే, అండ్ సో ఇంకొక డిస్ట్రిబ్యూషన్ చూస్తే in Joule expansion. So here the internal work is done against the intermolecular attraction. The internal work is done is against the intermolecular attraction and this result in the cooling of the gas. Cooling of the gas for the cooling of the gas for the real gas. For real gas. Okay. సో నిజవాయువుల విషయంలో ఈ జౌల్ ఎక్స్పెన్షన్ చూస్తే జౌల్ వ్యాకోచంలో చూస్తే సో నిజవాయువుల యొక్క విషయంలో ఈ అంతరిక అణు ఆకర్షణకు వ్యతికరంగా వాయువు అనేది పనిచేయడం వల్ల సో నిజవాయువు అనేది కూలింగ్ అవుతుందంటే చల్లబడటం జరుగుతుంది. ఓకే, సో ఇన్ అడియాబెటిక్ ఎక్స్పాన్షన్ in adiabatic expansion the energy to do
the external work is. The energy to do the external work is drawn from the internal energy. Drawn from the internal energy of the gas, and this result okay, of the gas, and this results in the cooling of the gas. This results in the cooling of the gas. Okay, అంటే సో వాయువు అనేది బాహ్యంగా పనిచేయడానికి కావలసిన శక్తిని అది ఆంతరిక శక్తి నుంచి తీసుకోవడం జరుగుతుంది. సో అందువల్ల వాయువు అనేది చల్లబడుతుంది ఏమది. సో వాయువు బాహ్యంగా పనిచేయడానికి కావలసిన శక్తిని అది ఆంతరిక శక్తి నుంచి తీసుకుంటుంది. సో అందువల్ల వాయువు అనేది చల్లబడుతుంది. సో అదే జౌల్ థామ్సన్ వ్యాకోచంలో చూస్తే, జౌల్ థామ్సన్ ఎక్స్పెన్షన్లో చూస్తే so in this expansion we get this expansion we get cooling of the gas when initial temperature. Okay, cooling of the gas when initial temperature is less than the inversion temperature. Initial temperature is less than the inversion temperature. Okay, it means Ti of a gas. So here in this expansion we get the cooling of the gas when initial temperature is less than the inversion temperature Ti of the gas. Okay, so ఈ వ్యాకోచంలో మనం చూస్తే వాయువు అనేది సో తొలి ఉష్ణోగ్రత. ఓకే, సో వాయువు తొలి ఉష్ణోగ్రత కనుక దాని విలోమాన ఉష్ణోగ్రత Ti కంటే తక్కువ ఉంటే వ్యాకోచం తర్వాత వాయువు అనేది చల్లబడుతుంది అని. ఓకే, అండ్ సెకండ్ వన్ చూస్తే the gas heated when the initial temperature
A gas heated when the initial temperature above the inversion temperature. Above the inversion temperature అంటే సో వాయువు తొలి ఉష్ణోగ్రత కనుక దాని విలోమ ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉంటే వ్యాకోచం తర్వాత వాయువు వేడెక్కుతుంది. సో మొదటిది ఏంటి, వాయువు తొలి ఉష్ణోగ్రత కనుక దాని విలోమ ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉంటే వ్యాకోచం తర్వాత వాయువు చల్లబడుతుంది. అలాగే వాయువు తొలి ఉష్ణోగ్రత కనుక సో దాని విలోమ ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉంటే వేడెక్కుతుంది. అది సెకండ్. అండ్ థర్డ్ది, in this expansion we get the gas is heated if the initial temperature is equal to the inversion temperature. Okay, if the initial temperature is equal to the inversion temperature, then the gas neither gets cooled nor gets heated. So in this expansion, so if the initial temperature is equal to the inversion temperature, so then the gas neither gets cooled and the gas neither gets heated. Okay. Okay. So if the initial temperature is equal to the inversion temperature, then the gas neither gets cooled and nor gets heated. Okay. Then సో వాయువు తొలి ఉష్ణోగ్రత కనుక దాని విలోమ ఉష్ణోగ్రత Ti అయితే దానికి సమానం అయితే సో వాయువు వేడెక్కడమో జరగదు అండ్ అలాగే చల్లబడటము జరగదు. సో ఏంటమ్మా ముఖ్యంగా సో ఆ వాయువు ఈ వ్యాకోచంలో వాయువు తొలి ఉష్ణోగ్రత కనుక దాని విలోమ ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉంటే చల్లబడుతుంది అండ్ అలాగే వాయువు తొలి ఉష్ణోగ్రత కనుక దాని విలోమ ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉంటే వేడెక్కుతుంది. అలాగే ఈ వాయువు తొలి ఉష్ణోగ్రత కనుక దాని విలోమ ఉష్ణోగ్రతకి సమానంగా ఉంటే అటు వేడెక్కడము జరగదు, ఇటు చల్లబడటము జరగదు. ఓకే, సో ఇది Joule-Thomson expansion. And the another point or another thing in Joule's expansion is okay. And another thing, another point of Joule expansion is, however, in the case of an ideal gas, no work is done and no temperature change occurs. Okay, however, in the case of an ideal gas,
However, in the case of an ideal gas, no work is done and no temperature change occurs. No temperature change occurs. Okay, so the internal energy of an ideal gas the internal energy of an ideal gas is function of its temperature only. Is function of its temperature only. Okay, here there will be no intermolecular force of attraction. There will be no intermolecular forces molecular forces of attraction. ఓకే అంటే సో ఆదర్శ వాయువుల విషయంలో మాత్రం వాయువు అనేది ఆదర్శ వాయువుల విషయంలో మాత్రం వాయువు అనేది ఏ పనిని చేయదు. వాయువు అనేది ఏ పనిని చేయదు. సో ఉష్ణోగ్రతలో మార్పు కూడా ఏమీ ఉండదు. సో ఆదర్శ వాయువు అంతరిక్ష శక్తి కేవలం ఉష్ణోగ్రత మీద మాత్రమే టెంపరేచర్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. సో ఇందులో అంతరిక అణువక్షర బలాలు ఇందులో ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ ఏమీ ఉండదు. అంతరిక అణు ఆకర్షణ బలాలు అనేవి సో ఏమీ ఉండవు. సో దీంట్లో ఈ అడియాబెటిక్ ఎక్స్పెన్షన్ లో ఉండవు, ఈ థామ్సన్ ఎక్స్పెన్షన్ లో ఉండవు. ఓకే, సో ముఖ్యంగా ఏంటంటే సో ఈ జౌల్ ఎక్స్పెన్షన్ అనేది ఇది ఒక స్వేచ్ఛ వ్యాకోచము. సో వాయువు దాని గదిగా శూన్యంలోకి వ్యాకోచిస్తుంది. అలాగే సో వాయువు బాహ్యంగా పని చేయదు. సో ఉష్ణ వినియం ఏదీ జరగదు దీంట్లో. ఓకే, సో నిజవాయువుల విషయంలో అంతరిక అణు ఆకర్షణకు వ్యతిరేకంగా సో వాయువు అనేది పనిచేయడం వల్ల నిజవాయువు చల్లబడుతుంది. సో ఆదర్శ వాయువు విషయంలో మాత్రం వాయువు ఏ పని చేయదు, ఉష్ణోగ్రత కూడా మార్పు ఏమీ ఉండదు. సో ఇక్కడ ఆదర్శ వాయువు అంతరిక శక్తి కేవలం ఈ ఉష్ణోగ్రత మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఓకే, సో ఇందులో అంతరిక అణు ఆకర్షణ బలాలు అనేది ఏమీ ఉండవు. అడియాబెటిక్ ఎక్స్పెన్షన్లో చూస్తే ఈ స్థిరోష్ణ వ్యాకోచంలో చూస్తే అధికంగా సంపీడనం చెందిన వాయువు ఒక్కసారిగా హఠాత్తుగా తక్కువ పీడనం ఉన్న ప్రాంతంలోకి వ్యాకోచిస్తుంది. అండ్ అలాగే వాయువు వ్యాకోచించేటప్పుడు బాహ్యంగా పని చేస్తుంది. సో అయితే ఈ ఉష్ణ వినిమయం కూడా ఏది ఉండదు. సో వాయువు అనేది బాహ్యంగా పనిచేయడానికి కావాల్సిన శక్తిని అది అంతరిక శక్తి నుంచి తీసుకుని అందువల్ల వాయువు అనేది దీంట్లో తీసుకుంటుంది కాబట్టి అందువల్ల వాయువు అనేది చల్లబడుతుంది. ఓకే, సో అదే ఈ జౌల్ థామ్సన్ వ్యాకోచంలో చూస్తే అధికంగా సంపీడనం చెందిన వాయువు ఒక వారసుగా ప్రయాణించి అల్పపీడన ప్రాంతంలో ప్రయాణించేటట్లు చేస్తారు. ఓకే, సో వాయువు బాహ్యంగా దీంట్లో పనిచేస్తుంది.
అండ్ అలాగే ఈ ఆంతరికంగా పని కూడా జరుగుతుంది. సో వీటికి తోడుగా ఈ వాయువు మీద బాహ్యంగా పని కూడా జరుగుతుంది. సో ఈ వ్యాకోచంలో ఒకటి వాయువు అనేది సో ఈ తొలి ఉష్ణోగ్రత కంటే ఈ విలోమన ఉష్ణోగ్రత కనుక తక్కువగా ఉంటే సో దాని యొక్క టెంపరేచర్ అనేది ఓకే. సో తక్కువగా ఉంటే వ్యాకోచం తర్వాత అది దాని యొక్క ఉష్ణోగ్రత ఎక్స్పాన్షన్ తర్వాత తగ్గిపోతుంది. అండ్ అలాగే సో ఈ ప్రాసెస్లో వాయువు యొక్క ఇనీషియల్ టెంపరేచర్ తొలిత ఉష్ణోగ్రత ఈ విలోమన ఉష్ణోగ్రత Ti ఇన్వర్షన్ టెంపరేచర్ Ti కంటే ఎక్కువగా ఉందనుకోండి, వ్యాకోచం తర్వాత సో అది హీట్ అవుతుంది, వేడెక్కుతుంది. తక్కువగా ఉంటే వ్యాకోచం తర్వాత చల్లబడుతుంది, ఎక్కువగా ఉంటే వ్యాకోచం తర్వాత వేడెక్కుతుంది. అండ్ అలాగే సో ఈ వాయువు యొక్క తొలిత ఉష్ణోగ్రత ఈ విలోమన ఉష్ణోగ్రతకై సమానంగా కనుక ఉంటే సో ఇక్కడ ఏమవుతుంది, P అనేది Pi కంటే తక్కువగా ఉంటే సో కూల్ అవుతుంది. T అనేది ఇన్వర్షన్ టెంపరేచర్ కంటే ఎక్కువగా ఉంటే హీట్ అవుతుంది. బట్ ఈ వాయువులో తొలిత ఉష్ణోగ్రత అనేది సో ఈ విలోమన ఉష్ణోగ్రతకి సమానంగా ఉంటే అటు హీటు అవ్వదు, అటు కూలు అవ్వదు. ఓకే, ఇట్ గెట్స్ the gas neither gets cooled and nor gets heated. Heat avadu, cool avadu. Okay, so ఇది Joule-Thomson expansion. So okay, so here this is all about the distinction between Joule expansion and adiabatic expansion and Joule-Thomson's expansion. Okay, have a nice day. Thank you.